సో మరి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. మేబీ కొంచెం అప్డేట్ లేట్ అయి ఉండొచ్చు, బట్ కొన్ని దగ్గరలో ఏంటంటే పెద్ద సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలామంది అడిగారు. చిగురి సాంగ్ అప్పుడెప్పుడో డిసెంబర్లో వచ్చేసింది కదా, మరి దీనికి సంబంధించి ఎందుకు ఎంత లేట్ అవుతుంది అని చెప్పి. సో చిరంజీవి గారి సినిమా రావడం, ఇదంతా రావడం డిస్టర్బ్ చేయకూడదని చెప్పి హోల్డ్లో పెట్టేశారు. ఓకే, బాగానే ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది, ఇంకా అప్డేట్ ఇవ్వలేదు ఏంటి అని చెప్పి చాలామంది అదంతా కూడా కొంచెం ఆలోచించారు. ఫైనల్గా అయితే సాంగ్ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే సాంగ్ లీక్ అయిందని చెప్పి ట్విట్టర్లో చాలా దగ్గరలో వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను గైస్, దయచేసి అవేం నమ్మొద్దు. అవేమీ కూడా ఒరిజినల్ సాంగ్ నుంచి వచ్చింది కాదు, అదంతా కూడా ఫేక్ అనమాట. అది స్ప్రెడ్ చేస్తుంది కూడా, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఫ్యాన్స్ అందరూ కలిసి దాన్ని, అది ఎప్పుడో వచ్చింది. సో ఈటీవీ షో ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లో వచ్చిన ఒక చిన్న సాంగ్, ఆ బీట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి పెద్ద ఫోటో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో అసలు భయపడాల్సిన పని లేదు, లీక్ అయితే జరగలేదు. ఎలాంటి టెక్నికల్ గ్లిచ్ అవేమీ ఉండవు. మార్చి 2వ తేదీన టైమింగ్ అనౌన్స్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఆ సాంగ్ అయితే పడిపోద్ది మనకి. డైరెక్ట్గా వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. బయట లీక్స్ గీక్స్ ఇవేమీ నమ్మొద్దు మీరు. కాకపోతే ఒక విషయం మాత్రం బయటకు వచ్చింది, చిగురి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో సేమ్ అలాంటి స్థాయిలోనే ఈ సాంగ్ కూడా హిట్ అవ్వబోతుంది అని చెప్పి. అఫ్కోర్స్ గైస్, ఏఆర్ రెహమాన్ ఏంటంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ చూడండి, ఏదో మన ధనుష్కో సినిమా చేశాడు, ఆ సినిమాలో సాంగ్ బాగుంటుంది ఒకటి, ఇన్స్టాలో ప్రతి ట్రెండ్ అయింది. ఈవెన్ విరాట్ కోహ్లీ వరకు వెళ్ళింది ఆ సాంగ్. సో ఆ రకంగా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకేంటంటే ఈ సాంగ్, పెద్ద సాంగ్ చాలా పర్సనల్గా తీసుకొని డిజైన్ చేస్తున్నాడు ప్రతి సాంగ్ని కూడా. ఎందుకంటే తెలుగులో సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది, కొంచెం చెయ్యాలి, తెలుగు ఆడియన్స్కి కూడా నేను తిరిగి ఇవ్వాలి, రామ్ చరణ్ గారికి ఇంకా మంచిగా ఇవ్వాలి అని చెప్పి ఓకే బాగానే పెట్టుకున్నాడు. సాంగ్ అప్డేట్ అయితే చాలా బాగుంది, విన్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అఫీషియల్గా వచ్చేస్తుంది, మరి కొన్ని గంటల్లో మన ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మిగతా విషయాలు మాట్లాడదాం. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ సాంగ్కి ఏదైతే ఇప్పుడు రావాల్సిన బుజ్జి ఇదంతా కూడా అంత ఎక్కువ రావట్లేదు, ఫ్యాక్ట్. ఎందుకంటే చిగురి సాంగ్ కూడా అలాగే ఎవరు పట్టించుకోలేదు, ఏదో పోస్టర్ వచ్చిందని వదిలేశారు. బట్ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏంటి, దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ఫస్ట్ 24 అవర్స్లోనే తెలిసిపోయింది అందరికీ. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది సాంగ్ అదంతా కూడా. ఇది కూడా అదే జరుగుతుంది. పోస్టర్ చూసి చాలామంది యావరేజ్ ఉంది అది ఇది అని చెప్తున్నారు. వెయిట్, కొన్ని గంటలు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మంచి సాంగ్, మంచి ఒక కంటెంట్ అయితే రాబోతుంది. మనకి సాంగ్లో కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయంట, అది కూడా ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్. చూద్దాం, మొత్తం వచ్చేసి నాకు మాట్లాడదాం. స్టే ట్యూన్.